అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ దగ్గరికి ఒక స్టోరీ తీసుకొని వచ్చేసానండి. ఒక పక్షి స్టోరీ. వెళ్ళిపోదామా వీడియోలోకి? నమస్కారం. గ్రద్ద గురించి చెప్పాలనుకుంటున్నానండి. గ్రద్ద 70 ఏళ్ళు బతుకుతుందండి. 70 ఏళ్ళు బతుకుతుంది. 70 ఏళ్ళు బతికే అది పదునైన ముక్కుని, మంచి స్ట్రాంగ్ అయిన రెక్కలని, బలమైన రెక్కల్ని కలిగి ఆకాశంలో రివ్వున ఎగురుకుంటూ వెళ్ళిపోయి తాను ఎక్కడ కావాలంటే అక్కడ దిగి ముక్కుతో కావాల్సింది పట్టుకొని ఆహారాన్ని చక్కగా తింటూ హాయిగా జీవిస్తుంది. అయితే 70 ఏళ్ల దాని జీవితంలో 40 ఏళ్ళు రాగానే దాని రెక్కలు విపరీతంగా పెద్దగా పెరిగిపోతాయండి. రెక్కలు విపరీతంగా పెద్దగా పెరిగిపోతాయి. ముక్కు కూడా పదును తేలి ఉండాల్సిన ఆ ముక్కు మొద్దుబారిపోయి ఉంటుందండి. మొద్దుబారిపోయి ఉంటుంది. ఈ మొద్దుబారిన ఈ ముక్కుతోనూ పదునైన దాని రెక్కలతోనూ అది ఎగరటం చాలా కష్టం. ఏ చిన్న పక్షి అయినా ఎగిరినట్లుగా కూడా అది ఎగరలేకపోతుంది. 40 ఏళ్ల తర్వాత అదేమి నిరుత్సాహపడదండి. అది ఏమి నిరుత్సాహపడదు. మనుషులన్నా నిరుత్సాహపడతారేమో, పక్షి గ్రద్ద ఏమి నిరుత్సాహపడదండి. చక్కగా నెమ్మదిగా తాను బాగా పెరిగిన ఆ యొక్క రెక్కలతో ఎగరలేక నెమ్మదిగా ఎట్టాగొట్ట ఒక పర్వత ప్రాంతంకు చేరుకుంటుందండి. ఓ పర్వతం మీద చిన్న చెట్ల దగ్గర ఎట్టాగొట్ట గూడు కట్టుకొని నివసిస్తుందండి. సుమారు 5 నెలల పాటు అదేం చేస్తుందో మీకు తెలుసా? 5 నెలల పాటు ఎవ్వరికీ కనపడకుండా ఒక అజ్ఞాతవాసాన్ని చేస్తుంది. దానికి సహాయం చేయటానికి ఏ గ్రద్ద రాదండి. ఆ విధంగా ఉండి దాని చేతుల్లో ఎటువంటి కత్తెర్లు లేవు, చాకులు లేవు. అది చదువుకోలేదు. తన యొక్క శరీర బరువు, రెక్కలని, ముక్కుని చూసి ఏమాత్రం నిరుత్సాహపడకుండా కాలితో తన రెక్కలని పీక్కుంటుందండి. రెక్కలు పెద్దవైపోయినాయి కదండి, అవి కాలి క్రిందకి కూడా వచ్చేస్తాయి. వచ్చిన రెక్కలని కాటి గోళ్లతో, కాలకున్న గోళ్లతో పీకేస్తాయండి. పీకగా నెమ్మదిగా కొన్ని రెక్కలు ఊడిపోతాయండి. ఊడిపోవటం వల్ల దానికి కొంచెము బరువు తగ్గుతుంది. కొన్నే ఉంటాయండి, బరువు తగ్గుతుందండి. బరువు తగ్గిన తర్వాత ఏం చేస్తుంది? మరి మొద్దుబారి ఉంటుంది కదా ముక్కు. మొద్దుబారిన ముక్కుకి ఏది వస్తువు పట్టాలన్నా కూడా రాదండి. పట్టు చిక్కదు, పదువ లేదు. ఒప్పుగా ఉండే ఆ యొక్క ముక్కు ఇంకా ఒప్పుగా అయిపోయి ఏది పట్టడానికి కూడా రాదండి. దానికి కూడా నిరుత్సాహపడదండి. ఆ యొక్క పర్వత కొండ ప్రాంతాలలోనే ఆ ముక్కుని ఆ రాళ్ళకేసి పట్ట కొడుతుందండి. ఎంత కొడుతుందండి? ఆ ముక్కు ఊడొస్తుందండి. ముక్కు మొత్తము ముందు ఉన్న ముక్కు, మొద్దుపాటి ముక్కు ఊడిపోయేదాకా కొడుతుందండి. మరి బాధే కదండి. అయినా కూడా బాధని దిగమింగి ఈ విధంగా చేసి మరల నెమ్మదిగా వచ్చిన రెక్కలతోనూ, నెమ్మదిగా పెరిగిన ముక్కుతోనూ అది హాయిగా మిగిలిన పక్షుల్లాగా ఎగురుకుంటూ వచ్చేస్తుంది. తర్వాత దాని యొక్క 30 సంవత్సరాల జీవితాన్ని హాయిగా ఆనందంగా గడిపేస్తుంది. మరి మనిషి ఒక్క సమస్య వస్తే, ఒక్క ప్రాబ్లం వస్తే, జీవితంలో రానియండి, శారీరకంగా బాధ రానియండి, నిరుత్సాహము, నిస్పృహ. ఎందుకండి ఆ విధంగా నిరాశ ఎందుకు పడతారు? భయమే వద్దు. ఒక వ్యక్తి, ఒక పిల్లవాడికి ఎప్పుడు ఎవరితో కలవడండి, ఎవరితోనూ కలవడు. ఎప్పుడు ఒంటరిగా కూర్చుంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అతని మనసులో నేను దేనికి పనికిరాను అతను ముద్రించుకున్నాడు. ఎందుకు? ఎవరు ఆటలకి పిలవటం లేదు, ఎవరు పాటలకి పిలవటం లేదు, తనతో ఎవరు స్నేహం చేయరు, ఎవరు తనతో మాట్లాడరు.
దానితో అతనికి నిరాశ వచ్చేసిందండి. బాధపడ్డాడు. చాలా రోజులు బాధపడిన తర్వాత ఆ యొక్క ఊరికి వచ్చిన ఒక సాధువు దగ్గరికి వెళ్ళాడు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, నేను ఎవరికి పనికిరానండి, నేను పనికిరానని నాకే అనిపిస్తోంది అంటే ఆ సాధువు చెబుతాడు కదా, మనిషిని భూమి మీద ప్రాణాలతో వదిలేటప్పుడే ఆ యొక్క ప్రాణికి ఏదో లక్ష్యం పెట్టే అతను భూమి మీదకు వదులుతాడు. ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చాలి. పనికి రాని వస్తువు అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు, అన్ని పనికొచ్చేవి. నీ చెత్త ఆలోచనలే ఎందుకు పనికిరానివి. నీ మనసులో 2 కుక్కలు ఉన్నాయి అన్నాడు. 2 కుక్కలా? నా మనసులోనా? ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అన్నాడు. నాయన, 2 కుక్కలు హాయిగా జీవించే ఉన్నాయి. ఒకటి భయము, ఒకటి నిర్భయము. ఒకటి భయము, ఒకటి నిర్భయము. నువ్వు భయముని కుక్కని బాగా ఆహారం వేసి పెంచుతున్నావు, నిర్భయానికి ఆహారమే ఇవ్వటల్లా. అందుకని భయం పెరిగింది, నిర్భయం నీరసంగా పడింది నీ మనసులో. కాబట్టి ఈ రోజు నుంచి నిర్భయమనే కుక్కకి ఆహారాన్ని పెట్టు, భయమనే కుక్కని దానికి పస్తు పెట్టు అన్నాడు. మొదట్లో అర్థం కాల, తర్వాత అర్థం చేసుకున్నాడు. నెమ్మదిగా ఓహో, చెడ్డ ఆలోచనలు భయమనే కుక్కలా, మంచి ఆలోచనలు నిర్భయమనే కుక్కలా. అంటే నేను ధైర్యాన్ని మనమే తెచ్చుకోవాలి అని తనకి తానుగా అలవర్చుకొని అతడు ధైర్యవంతుడయ్యాడు. మనుషులు ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, నెగటివ్ ఎనర్జీని వదిలిపెట్టేయండి. పనికి రాదు అని ఎవరు అన్నా కూడా అన్నవాళ్ళే పనికిరారండి. ప్రతి వస్తువు పనికి వచ్చేదే ఈ ప్రపంచంలో ఉంది. వాడుకుండే విధానం మనకి తెలియటల్లా. అలాగే నీవు కూడా పనికి వచ్చేటట్లుగానే భగవంతుడు సృష్టించి పంపించాడు. అది నీకు తెలియటల్లా. నీ బుర్రలో ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలు తీసే. గ్రద్ద చూడండి, పక్షి చదువుకుందా, ఏమన్నా స్కూల్లోకి వెళ్ళిందా, ఎవరన్నా గురువులు చెప్పారా, తల్లిదండ్రులు చెప్పారా, సహాయాలు ఎవరన్నా చేశారా, నీలాగా చేతులు ఉన్నాయా, నీకు మళ్ళీ కాళ్ళు ఉన్నాయా, నీలాంటి ఆలోచనలు దానికి ఉన్నాయా, బుర్ర ఉందా? మరి గ్రద్ద ఎలా బతికిందండి? 70 ఏళ్ల జీవితంలో 40 ఏళ్ల తర్వాత పెద్దగా వచ్చిన రెక్కలని, ముక్కుని మరల వచ్చేదాకా అజ్ఞాతవాసాన్ని చేసి 5 నెలల తర్వాత హాయిగా అందరితో జీవిస్తూ మిగిలిన 30 సంవత్సరాలు పునర్జీవనం వచ్చినట్లుగా హాయిగా ఎగురుకుంటూ సంతోషంగా లేదా? నీవెందుకు సంతోషంగా ఉండవు? నీ ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలు పక్కకు పెట్టేయి, పాజిటివ్ ఆలోచనలు ఆలోచించు. ఆ యొక్క భయమనే కుక్కని తరిమి బారే, చంపి బారే. నిర్భయమనే కుక్కకి మాత్రమే ఆహారం వేసి నీలో పెంచుకో. ఆలోచనలు మంచి దారికి వెళ్ళే విధంగా కథలు చదువు, సంగీతం విను, హాయిగా మంచిగా నిద్రపో, పౌష్టికాహారం తిను. ఒకళ్ళ కోసం మనం జీవించటల్లా మన కోసం జీవిస్తున్నాం. పనికిరాను అని నువ్వెందుకు అనుకుంటావు? అనుకోవాల్సిన పనే లేదు అని ఈ కథ ద్వారా, ఈ గ్రద్ద కథ ద్వారా మిగిలిన వాళ్ళందరికీ చెప్తున్నానండి. నెగటివ్ ఆలోచనలు దూరంగా తరిమివేయండి, పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకోండి, భయాన్ని తరిమి కొట్టండి, అభయంతో ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.